హైదరాబాద్లో చెరువుల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా దుండిగల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కాలేజీలకు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీతో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ కాలేజీలకు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. చిన్నదామెర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలున్నాయంటూ అధికారులు చెప్తున్నారు. నోటీసులపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. అయితే కాలేజీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలను పరిశీలించారు. దుండిగల్ పరిధిలో చిన్న దామోదర చెరువులో దాదాపు 10 ఎకరాల్లో శాశ్వత భవనాలు, షెడ్లు, పార్కింగ్ కోసం నిర్మాణం చేసినట్టు ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ అందిస్తారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడ కొన్ని చెరువులను ఆక్రమించి జరిగినటువంటి కట్టడాలకు సంబంధించి ఇటు రెవెన్యూ, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా సర్వేలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని అక్రమ కట్టడాలకు సంబంధించి వాటికి కూడా యజమానులకు నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దుండిగల్ దగ్గర ఉన్నటువంటి మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎంఎల్ఆర్టీ కాలేజీకి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 15 రోజుల్లోగా దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా ఈ నోటీసులో రెవెన్యూ అధికారులు మెన్షన్ చేయడం జరిగింది. అయితే సర్వే నెంబర్ 489లో ఉన్నటువంటి 1 ఎకర్ స్థలంలో కాలేజీ బిల్డింగ్తో పాటు 485, 488, 484 సర్వే నెంబర్లలో 2 ఎకరాలలో షెడ్లు, అదేవిధంగా కొన్ని నిర్మాణాలు, అదేవిధంగా 492, 489లలో ఉన్నటువంటి 3 ఎకరాల్లో పార్కింగ్కి సంబంధించినటువంటి కట్టడాలు, అదేవిధంగా రోడ్స్ మొత్తంగా దాదాపుగా 8 నుంచి 10 ఎకరాల వరకు కూడా చిన్న దామోదర చెరువును ఆక్రమించి దీనికి సంబంధించి కట్టడాలు, ఈ కాలేజ్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా షెడ్లు, అదేవిధంగా పార్కింగ్ స్థలం నుంచి కాలేజీకి సంబంధించినటువంటి రోడ్లు నిర్మాణాలు జరిగాయనేది రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులో మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా ఈ నోటీసులో రెవెన్యూ అధికారులు మెన్షన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ నోటీసులు ఇచ్చి కూడా దాదాపుగా 5-6 రోజులు కూడా గడుస్తుంది. దీనికి సంబంధించి వాళ్ళు ఇప్పటికే సంబంధిత అధికారులతో కూడా మాట్లాడుతున్నటువంటి ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి నోటీసుల విషయంలో గతంలో కూడా కొన్ని నిర్మాణాలు ఇక్కడ జరిగాయి. వాటిని కూల్చివేసిన సందర్భాలు కూడా కనిపించాయి. మున్సిపల్ అధికారులు ఈ చెరువును ఆక్రమించి చేసినటువంటి కట్టడాలకు సంబంధించి కూడా కొన్ని కూల్చడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఈ నిర్మాణానికి సంబంధించి, కాలేజీ నిర్మాణానికి సంబంధించి వివరణ కోరుతూ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్కి రిప్లై రాకపోతే మాత్రం తప్పకుండా ఇది కూల్చే దిశగానే హైడ్రా అడుగులు వేసే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ఎల్ఎం శ్రీనివాస్తో ఏలేందర్ రెడ్డి, TV9 దుండిగల్.